నమస్కారం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టింది అష్టమి తిథి రోజు. అందుకే భీష్మాష్టమి అనే పేరుతో భీష్మ పితామహుడికి తర్పణాలు ఇవ్వటం, అర్ఘ్యం విడిచిపెట్టడం ఇవన్నీ చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మరి భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టింది అష్టమి తిథి రోజు అయితే భీష్మ ఏకాదశి అని ఒక ప్రత్యేకమైన ఏకాదశి ఎందుకు వచ్చిందని చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం పద్మపురాణంలో చెప్పారు. పద్మపురాణం ఏం చెప్తుందంటే, మనకు సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశుల్లో మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు భీష్మ పితామహుడు ఒకానొక సమయంలో కఠిన ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేశాడు. స్వయంగా భీష్ముడంతటి వాడు కఠిన ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని మాఘశుక్ల ఏకాదశి రోజు చేశాడు కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చిందని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. రెండవ కారణం ఏంటంటే, భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టింది అష్టమి తిథి రోజు అయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతగా ఒక ఏకాదశిని కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి. కృష్ణుడు భీష్ముడికి ప్రత్యేకంగా ఏకాదశిని ఎందుకు కేటాయించాడు? భీష్మ ఏకాదశి రోజు కౌరవులు, పాండవులు అందరూ వచ్చి భీష్ముడికి నమస్కారం చేసుకోవాలని ఎందుకు చెప్పాడంటే, భీష్మ పితామహుడు సూక్ష్మ మండలాలలో పితృలోకాలలో ఉన్నటువంటి అష్టవసువులలో ఒకరు. శాపవశాన భూమికి వచ్చాడు కాబట్టి పితృలోకాలలో ఉన్న వ్యక్తి దగ్గరగా రావటం అనేది చాలా అరుదైన విషయము. పితృలోకాలలో, సూక్ష్మలోకాలలో వసులోకంలో ఉన్నటువంటి అష్టవసువులలో ఒకరైన భీష్ముడు అత్యంత సమీపంగా మనకు దగ్గరకు రావటం వల్ల ఆయన్ని పూజించుకున్నట్లయితే పితృదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి భీష్ముడి కోసం శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు. ఈ 2 కారణాల చేత భీష్మ ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి వ్రతం అంటే రోజంతా ఉపవాసం ఉండటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం అని అర్థం. అయితే రోజంతా కఠిన ఉపవాసం ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు స్వీకరించవచ్చు. అయితే ఈ ఉపవాసం అనేది 12 సంవత్సరాల లోపు వారికి, 65 సంవత్సరాలు దాటిన వారికి వర్తించదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా సరే ఏకాదశి వ్రతాలు, ఉపవాసాలు అనారోగ్యాలు ఉన్నా, అలాగే స్త్రీలకు సమస్యలున్నా, చిన్నపిల్లలున్నా వాళ్లకు వర్తించవని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ఏకాదశి వ్రతం ఉండేటప్పుడు పాలు పళ్ళు స్వీకరించవచ్చు. అలాగే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను రాత్రి సమయంలో స్వీకరించవచ్చు. కానీ మర్నాడు ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే ఏదైనా ఆహారాన్ని స్వీకరించాలి. దాన్ని పారణ చెయ్యటం అంటారు. కేవలం ఏకాదశి వ్రతం చేస్తే సరిపోదు, ఉపవాసం ఉంటే సరిపోదు. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే ఏదో ఒక ఆహారాన్ని స్వీకరించాలి. అది కూడా ఎవరికైనా భోజనం పెట్టి స్వీకరిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీన్ని ద్వాదశి పారణ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయకూడదు. ఇది భోగాలకు సంబంధించిన స్నానం కాబట్టి అభ్యంగన స్నానం మాత్రం ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే కృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఈ ఏకాదశి రోజు ఏ కొత్త పనిని ప్రారంభించినా దానిలో విజయాన్ని సులభంగా పొందవచ్చు. అందుకే దీన్ని జయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో నరసింహస్వామి వారికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం చాలా మహిమాన్వితమైంది. అంతర్వేది క్షేత్రంలో ఈరోజు నరసింహస్వామి వారి రథోత్సవం దర్శించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక నరసింహస్వామికి సంబంధించిన 2 శక్తివంతమైన మంత్రాలు చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జయ జయ శ్రీ నృసింహ, ఇది మొదటి మంత్రం. దీన్ని నృసింహ అష్టాక్షరి మంత్రం అంటారు. రెండో మంత్రం ఓం
నృం నృం నృసింహాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకున్నా కూడా అంతర్వేది క్షేత్రంలో రథోత్సవం జరుగుతున్న తరుణంలో ఉన్నటువంటి నరసింహస్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి భీష్మ ఏకాదశి, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి జయ జయ శ్రీ నృసింహ ఓం నృం నృం నృసింహాయ నమః. ఈ మంత్రాలు చదువుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి, అంతర్వేది క్షేత్రంలో రథోత్సవంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.